ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిస్థితులు కుదటపడ్డా కూడా వరదలోనే బెజవాడ ఇంకా ఉంది. 4వ రోజు కాలనీలు నీట మునిగే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంతవరకు ఓకేగానే కనిపిస్తూ ఉన్నా జనాన్ని అల్పపీడనం భయపెడుతూనే ఉంది. నిర్వాసితులకు సహాయం అందుతున్నా అది అందరికీ చేరడం లేదు. సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక సింగ్ నగర్ లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్, తాగునీరు లేక అక్కడి జనం అవస్థలు పడుతున్నారు. 3 రోజులుగా కరెంటు లేదు. మంచినీళ్లు కరువయ్యాయి. ఆహారం సరిగా అందడం లేదు. నిద్ర సంగతి దేవుడెరుగు. దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. అంటూ వ్యాధుల భయం. దీంతో అక్కడి ప్రజలు ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. విజయవాడలో వర్షం తగ్గింది, కానీ అక్కడ వరద ప్రవాహం మాత్రం అలానే ఉంది. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ వరద ప్రవాహం కాస్త తగ్గినట్టే తెలుస్తోంది. జనానికి ఆహారం, మంచినీళ్లు అక్కడ అందుతున్నాయా? గత 3 రోజులుగా కూడా విజయవాడని అతలాకుతలం చేసినటువంటి వరద ప్రభావం 4వ రోజు ఈ రోజు అయితే తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతు ఆ నీళ్ల నుంచి దాదాపుగా 4 అడుగులు 5 అడుగుల వరకు నీటి ప్రవాహంలో ఉన్నటువంటి మేము ఈరోజు నన్ను విజువల్లో కూడా చూడొచ్చు. అంటే చూస్తే మొత్తం ఇదంతా కూడా రోడ్డు. నేను ఈ ప్లేస్లో రిపోర్ట్ చేసినప్పుడు సమయంలో 3 అడుగుల వాటర్ ఉంది. ముందు రోజు అంటే సోమవారం రిపోర్ట్ చేసినప్పుడు దాదాపుగా 5 అడుగుల వాటర్లో నేనైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోడ్డు అంతా ఒక క్లియర్ అయినటువంటిది అయితే మన విజువల్లో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా వాటర్ తగ్గినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం, ఎందుకంటే వరదలు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ సమస్య లేకపోతే కనుక ఖచ్చితంగా వ్యాధులు సోకే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికుల్ని రంగంలో దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంటే వాటర్ లెవెల్కి సంబంధించి మనమున్నటువంటి ఈ ప్లేస్లో ఒకలా ఉంటే మరొక ప్లేస్ అంటే వర్షం పడినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో రోడ్డుకి 2 వైపులా, ఒకవైపు వాటర్ ఉంటే మరొక వైపు క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాటర్ మొత్తం అంతా కూడా అన్ని ఏరియాల్లోనూ 1 నుంచి 2 అడుగులు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం నేను ముందుకు కూడా వెళ్తాను. వస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు కాలనీల్లో అదేవిధంగా ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా బిల్డింగ్స్ పైన ఈ 3 రోజులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తినడానికి తిండి దొరకలేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు వరకు కంటిన్యూగా అందరూ బయటకు వస్తున్నటువంటి మనమైతే చూడొచ్చు. కొంత నడవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని బ్యాగ్స్ తీసుకుని నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఏమైనా ఉంటే వాటితో తీసుకుని బయటకు వస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 170 పునరావాస కేంద్రాల్లో వివిధ ప్లేసెస్ లో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాలకు వెళ్తున్నటువంటి వాళ్ళతో పాటుగా ముఖ్యంగా చూస్తే బంధువుల ఇళ్లకి, అదేవిధంగా వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళకి ఇతర ఊర్లకు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ వరద లేదో ఆ ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే 4వ రోజు కావడంతో ఉదయం నుంచి కూడా వాళ్ళకి కావలసినటువంటి అంటే భోజనం కానీ, టిఫిన్ కానీ ఇవన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి కేవలం సింగర్ మనం స్టార్ట్ చేసిన
వాళ్ళకైతే ఫుడ్ అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం ట్రాక్టర్లోను లారీల్లోను ఫుడ్ అయితే ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాహనాలు వెళ్లే పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ వాటర్ ని పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తీవ్రమైనటువంటి విమర్శలు కూడా అటు అధికార యంత్రాంగం మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. 4 రోజుల నుంచి వీలు లేకుండా ఉంది. అలాంటి పొజిషన్ లో ఎవరు మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదని ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. కనీసం ఆహారాన్ని అందించలేదు, మంచినీళ్ళు అందించలేదు, పిల్లలు పాలు అందించలేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాం. అంటే కేవలం ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్కే వస్తున్నారు తప్ప మారుమూల ఉన్నటువంటి ఏ ప్లేస్కి కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ ఎవరు రావట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం మెయిన్ రోడ్ చూసాము సింగనగర్ సంబంధించి. ఈ రోడ్లో కనుక దాదాపుగా ఇది 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఈ వాంబే కాలనీకి సంబంధించినటువంటిది రోడ్. ఇది ఇలా వెళ్తూ ఉంటే ఇంకా వాటర్ దాదాపుగా 2 అడుగుల మేర అయితే వాటర్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లలంతా తీసుకుని వచ్చేస్తున్నారు కదా, ఇంకా వాటర్ ఎంత అవుతుంది అక్కడ ఉంది. బాంబే కాలనీ ఇంకా వాటర్ ఉంది, లోపలికి ఎవరు రావట్లేదు. పిల్లల కోసం ఇది అవుతున్నాం. అంటే అసలు 3 రోజుల నుంచి ఎట్లా ఉన్నారు అంత నీళ్ళలోనే ఎట్లా ఉంది అసలు? 3 రోజుల నుంచి లోపలే ఉన్నారు కదా, తినడానికి ఏమైనా వచ్చాయా ఏమైనా వస్తున్నాయండి, ఇస్తున్నారు. వాళ్ళ తగ్గ సాయం వాళ్ళు చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఏదో వాళ్ళని ఇప్పుడు బోట్లో వస్తే వాళ్ళ ద్వారా బయటకు వచ్చాం, పర్లేదండి. కనీసం బోట్లు వెళ్ళడానికి రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేదా అటు నాటు బోట్లు నాటు పడవలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు వాటర్ లెవెల్ లేకపోతే. కానీ అటు లోపలికి దాదాపుగా ఈ కనిపిస్తున్నటువంటి రూట్ 5 కిలోమీటర్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ కి సంబంధించినటువంటి బోట్లు వెళ్తున్నాయి, నాటు పడవలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటర్ లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఆహార పదార్థాలని, వాటర్ బాటిల్స్ ని, అదేవిధంగా అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే చెత్తవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఈ రహదారులకు సంబంధించి అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు బ్యాగుల్లో బట్టలు సర్దుకుని చదవకుండా ఉన్నటువంటి వాటిని పట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అవకాశం ఉన్నంత వరకు లోపలికి వెళ్లి అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధుల్ని, అదేవిధంగా గర్భిణీ స్త్రీల్ని, అదే బాలింతలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు సాయంత్రం లోపు ఉన్నటువంటి ఈ 2 ఫీట్ వాటర్ కూడా తగ్గుతుందనే ఆశాభావం అయితే ప్రజల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటుగా అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి తోచినటువంటివి ఫుడ్ ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇమ్మీడియట్ గా అంటే ఆకలి తీర్చడం కోసం మనం చూస్తున్నాం. వాటర్ బాటిల్స్ కూడా పెద్ద వెహికల్స్ లో తీసుకుని వచ్చి వాటిని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద సమీపించినటువంటి ప్రాంతం మొత్తం దాదాపుగా 10 కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 10 కిలోమీటర్ల వరకు కూడా సింగనగర్ ఫ్లైఓవర్ నుంచే కార్యకలాపాలన్నీ కొనసాగాలి. కాబట్టి ఇక్కడి నుంచి ప్రస్తుతం అయితే నేరుగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాజ్. రైట్, థ్యాంక్ యూ రాజు.